హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. చూడండి, చాలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ 4 కోడిగుడ్లను తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ మంచిగా ఇలా వేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ మన ఆమ్లెట్ మిక్స్చర్ని మంచిగా వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మన బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చూసి చేసుకోండి. మన అమ్మూస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇలా వేయించుకోవాలి. చూడండి ఎంత మంచిగా వేగిపోయింది మన ఎగ్. ఇలా వేయించితే ఏంటంటే పచ్చివాసన రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వేగిపోయిందో మన ఎగ్. మన అమ్మూస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. చూడండి మంచిగా వేగిపోయింది ఎగ్. ఇప్పుడు దీన్ని తీసేసి తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము. చూడండి, మనం ఇంతకుముందు వేయించుకున్న ఎగ్స్ మిక్చర్ని ఇలా తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోనే జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి వేసాం కదా. అది కొంచెం వేగగానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుందాము. వీటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇంట్లోనే హెల్తీగా ఇలా ఎగ్ ఫ్రై రైస్ చేసుకోండి. మీరు కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా మంచిగా వేగనిద్దాం ఇప్పుడు. సో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే
కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు అంతా వేసుకొని ఇదంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటాం. ఐదే 5 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. బ్యాచిలర్స్కి అయితే సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మనకిది రోడ్ సైడ్ ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు దీంట్లో సాసెస్ అవి వేసి. సో అవంతా హెల్దీ కాదు కాబట్టి నేను ఇంట్లో హెల్దీగా ఇలా చేసుకునేలాగా మీకు కూడా చెప్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇన్స్టెంట్గా. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన అమ్మూస్ కిచెన్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వేయించాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని కూడా వేసి ఈ మసాలా ఇదంతా పట్టేట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇదంతా మంచిగా పట్టింది కదా. ఇప్పుడు మనం దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వండుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన ఫైనల్ లుక్ మన హోమ్ మేడ్ ఎగ్ ఫ్రై రైస్ ఎలా వచ్చిందో చూడండి. మంచిగా ఎగ్స్ ఇలా సపరేట్గా రైస్ పుల్లలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ట్రై చేయండి. మన హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా ఎగ్స్ ఇలా చాలా వేసుకుంటేనే మంచిగా నోటికి పంట కింద తగులుతుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. మన అమ్మూస్ కిచెన్ని ఫాలో అవ్వండి. మన వీడియోకి లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కమెంట్ చేయండి. మీకు ఇంకేం వంటకాలు కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఉంటాను ఫ్రెండ్స్.